రాజకీయాలు నిరంతర ప్రక్రియ. సైద్ధాంతిక రాజకీయం జరగాల. ఆందోళనలు ఇట్లాంటివన్నీ కూడా సైద్ధాంతికంగా జరగాలి. విధ్వంసం ఉండకూడదు, హింస ఉండకూడదు. కానీ ఇప్పుడు కత్తికి కత్తి, కన్నుకు కన్ను, పన్నుకి పన్ను అన్నటువంటి నినాదం కొంతమంది మూర్ఖంగా చేస్తారు. ఒకప్పుడు ఏది రాడికల్ వామపక్ష భావజాలికులు, అదే తరహా వాతావరణం కలిగిన కొంతమంది సొంత పార్టీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు కాబట్టి మనం ఈ హింసాకాండకి పాల్పడితే భవిష్యత్తులో మన కార్యకర్తని కాపాడుకోగలమా అన్నది ఆలోచించుకోవాలి. ఎవరూ శాశ్వతం కాదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఎవరు నేను కోరు కాంగ్రెస్ వల్లే కాలేదు. తెలుగుదేశం గతంలో మొదట 2 సార్లు గెలిచింది, 3ఓసారి ఓడిపోయింది. తర్వాత ఒకసారి గెలిచింది, తర్వాత 2 సార్లు ఓడిపోయింది. మళ్ళీ ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. అంటే ఎక్కడ శాశ్వతం ఉంది? కానీ ఇప్పుడు కొట్టిద్దాం, తిట్టిద్దాం, చంపిద్దాం అంటే కరెక్టేనా? దొంగ కేసులు పెట్టిద్దామంటే కరెక్టేనా? ఇవాళ బాగానే ఉంది. మన చేతిలో పవర్ ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. మన చేతిలో మీడియా ఉంది కాబట్టి ఎదురోళ్ళ క్యారెక్టర్స్ అసాసినేషన్ చేస్తున్నాం. రేపు అవతలోళ్ళు రంగంలోకి వస్తే మన మీడియా మనల్ని కాపాడుతుంది వార్తల పరంగా. కానీ పోలీసులు, ప్రభుత్వము, వాళ్ళ కార్యకర్తలు విచ్చలవిడితనం విపరీతమైపోతే భవిష్యత్తులో భద్రత కరువు అవుతుంది. రెండోది, అది పారిశ్రామిక పెట్టుబడులకు ప్రమాదం అవుతుంది. పల్లె ప్రాంతాలలో అవినీతి గురించి స్వయంగా చంద్రబాబు గారే నిలదీశారు అన్నటువంటిది ఇంతకుముందే చెప్తారు. ఇంకో పక్కన ఇట్లాంటి సంఘర్షణ వాతావరణాలు పెట్టుబడులకి ఆకర్షణీయమైన అనుకూలమైన వాతావరణం అవుతుందా? క్రాస్ చెక్ చేసుకోవాలి.